ఈ రాజ్యంలో ఒక అబద్ధం చెబితే నీడ కూడా మాయమైపోతుంది. ఒక చిన్న బాలుడు, ఒక మాయమైన కిరీటం, ఒక రాజ్యాన్ని మార్చిన సత్యం. హలో ఫ్రెండ్స్, మా వీడియోలను మీరు మొదటిసారి చూస్తుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఒకప్పుడు సత్యపురం అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక విచిత్రమైన విషయం ఉండేది. ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు వారి నీడ కనిపించదు. ఆ రాజ్యంలో డేవిడ్ అనే ఒక చిన్న అనాథ బాలుడు ఉండేవాడు. ఒకరోజు డేవిడ్ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. డేవిడ్ ఒక వృద్ధుడిని అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఒక పాత రహస్యాన్ని చెప్పాడు. ఒకప్పుడు ఈ రాజ్యంలో సత్య కిరీటం ఉండేది. కానీ ఒకరోజు ఆ కిరీటం మాయమైంది. ఆ రాత్రి డేవిడ్ దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఒక ప్రకాశవంతమైన దేవదూత డేవిడ్ ముందు కనిపించింది. సత్య కిరీటం అడవిలోని పాత కోటలో ఉందని దేవదూత చెప్పింది. దేవ్ ధైర్యంగా అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టాడు. కొంతసేపటికి అతనికి ఒక పాత రాయి ద్వారం కనిపించింది. ఆ ద్వారం ముందు ఒక స్వరం వినిపించింది. డేవిడ్ నిజాయితీగా సమాధానమిచ్చాడు. ప్రజలు మళ్లీ సత్యంగా జీవించాలి అని చెప్పాడు. డేవిడ్ నిజాయితీని చూసి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడే ఆ పవిత్రమైన సత్య కిరీటం ఉంది. డేవిడ్ ఆ కిరీటాన్ని తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు కిరీటాన్ని తన తలపై పెట్టుకున్నాడు. ఆ క్షణం నుండి ప్రజలందరికీ మళ్లీ నీడలు కనిపించాయి. ఆ రోజు నుండి సత్యపురం రాజ్యంలో ప్రజలు సత్యంగా జీవించడం ప్రారంభించారు. నా స్టోరీ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.